మేము ఖమ్మం నుండి వచ్చాము. నా పేరు శారద, మా వారు లక్ష్మీనారాయణ. మాది పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అమ్మా నాన్నల ఆశ్రమము ఉందంటే చూడటానికని బయలుదేరి వచ్చాము. దైవ దర్శనం చేసుకున్నాము. జ్యోతిర్లింగాలు కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఆశ్రమం కూడా చాలా అద్భుతంగా ఉంది. మేము పైకి వెళ్ళి చూసాము. ఓ 10 మందికి భోజనాలు కూడా మా మ్యారేజ్ డే సందర్భంగా అన్నదానం చేశాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మా జెంట్స్ని చూసాము. ఆ తర్వాత ఇంకో ఫ్లోర్కి వెళ్ళి ఆడవాళ్ళందరినీ చూసాము. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ సేవా కార్యక్రమాలు మనం ఎంతని లెక్కించలేనంత వింతగా అద్భుతంగా ఉంది. వాళ్ళను భగవంతుడు సర్వదా తోడునీడగా ఉండి కాపాడాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగకుండా చాలా బాగా చూస్తున్నారు. ఇది చూసి కూడా మనలాంటి వాళ్ళు ఎంతోమంది సహాయం చేస్తే వాళ్ళు కూడా ఇంకా మంచిగా ఉంటారని ఒక సంకల్పం. భగవంతుడు ఎవరెవరికి ఏ దృష్టిని ఇస్తే ఆ దృష్టితోటి వచ్చి అందరూ దర్శించుకోగలరు. ఇదే నా విన్నపం. మేము ఖమ్మం నుంచి వచ్చామండి. అమ్మా నాన్నల అనాథాశ్రమం, చోటప్పల్, యాదాద్రి, భువనగిరి జిల్లాని. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా చాలా బాగా అనిపించింది. రోడ్డు మీద తిరిగే వాళ్ళకి, అనాథలకి ఇక్కడ తీసుకొచ్చి ఈ శంకర్ గురూజీ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. మొత్తం 600 మంది దాకా ఉన్నారు. వీళ్ళకి మెయింటెనెన్స్, కేర్ టేకింగు అసలు ఇక్కడ చూస్తే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి మీకు తోచినంతగా డొనేట్ చేస్తారని
మా యొక్క కోరిక. మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.